హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 17th రోజు జరిగిన షిఫ్ట్ 2 సోషల్ పేపర్‌నైతే చూద్దామండి. ఆల్రెడీ నేను 17th రోజు ఫస్ట్ షిఫ్ట్ క్వెషన్ పేపర్ కూడా పెట్టాను. సెకండ్ షిఫ్ట్‌ది ఇది. 18th రోజు ఫస్ట్, సెకండ్‌వి కూడా అప్‌లోడ్ అయితే చేశాను. ఎవరైనా ఆ షిఫ్ట్‌లలో ఉంటే గిన అవి ఒకసారైతే చూడండి. ఈ షిఫ్ట్‌లో కూడా పేపర్ ఏ విధంగా ఉంది అనేదైతే చూడండి. ఎందుకంటే మనకి సైకాలజీ కానీ, సోషల్ కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ మనకి డీఎస్సీకి యూజ్ అవుతాయి. ఈ బిట్స్ మీ దాంట్లో మీది ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ కాకుండా మిగతా షిఫ్ట్‌లలో కూడా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీ షిఫ్ట్‌లో ఎలా వచ్చాయి క్వెషన్స్, మిగతా షిఫ్ట్‌లో ఎలా వచ్చాయి అనేదైతే చూడండి. మీకు ఏది హార్డ్‌గుంది అని మీ షిఫ్ట్ హార్డ్ ఉందా? మిగతా వాళ్ళ షిఫ్ట్ హార్డ్‌గా ఉందా అనేదైతే చూసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు టెట్ 4 సెషన్‌లో జరిగింది సోషలు. మనకి నార్మలైజేషన్ మెథడ్ ఉంది కాబట్టి, ఈ నార్మలైజేషన్ మెథడ్ ఏ విధంగా చేస్తారు అనంటే, మనకి ఏ షిఫ్ట్ అయితే హార్డ్ ఉందో, ఆ షిఫ్ట్‌కైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఏ షిఫ్ట్ అయితే ఈజీగా ఉందో, ఆ షిఫ్ట్‌కి మైనస్ అవుతాయి కదా! మనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ టెట్, డీఎస్సీలో కూడా ఈ నార్మలైజేషన్ మెథడ్ అనేది అప్లై అయితే అయ్యింది. కొన్ని సెషన్‌లో మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. కొన్ని సెషన్‌లో మార్క్స్ అయితే లెస్ అయ్యాయి. ఓవరాల్‌గా మనకి సోషల్‌లో అన్ని సెషన్‌లలో కలిపి మనకి 5 మార్క్స్ దాకా అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చాలామంది అంటున్నారు. మీరైతే ఈ పేపర్‌లో ఏవైనా మిస్టేక్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఐడీ నంబర్ అయితే పెట్టండి. మిగతా వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. ఏ సబ్జెక్ట్‌లో మీకు సైకాలజీలో ఉన్నా, తెలుగులో ఉన్నా, ఇంగ్లీష్‌లో ఉన్నా, సోషల్ మెథడాలజీ అన్ని సబ్జెక్ట్‌లో ఏదైనా ఒక బిట్ మిస్టేక్ ఉన్నా గానీ, ఏమన్నా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నా, లేకపోతే ఒక ఆన్సర్ ఇయ్యబోయి ఇంకొక ఆన్సర్ ఇచ్చినా, అలా కీలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే గిన ఈ కేలో మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మనకి ఆ అబ్జెక్షన్స్‌ని చూసుకొని నిజమా కాదా అని చూసి వాటిని మనకి ఫైనల్ కీలో కరెక్షన్ చేసి మనకి ఫైనల్ కీనైతే విడుదలైతే చేస్తారు. మనకి ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేసేది జనవరి 1 వరకు ఉంది కాబట్టి పేపర్స్ అన్నిటినైతే మీరు ఓవరాల్‌గా అన్ని పేపర్స్ చూడండి. ఈ పేపర్స్‌లో మనకి యాడ్ స్కోర్ ఇచ్చేటివి, క్వెషన్‌కి ఆన్సర్ మిస్టేక్ ఉన్న ఇప్పుడు ఏ పడబోయి మనకి బి అనే ఆన్సర్ ఇచ్చారనుకోండి, మనకి అది కూడా కరెక్షన్ అయితే చేస్తారు. ఈ విధంగా కరెక్షన్స్ ఏవన్నా ఈ ప్రిలిమినరీకి మనకి ఎందుకు ఇచ్చారంటే, దీంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మీరు మీరు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. హ్మ్. ఇవి మనం కరెక్షన్ చేసే వాళ్ళకి అబ్జెక్షన్స్ చెప్తే, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మనకి ఫైనల్ కీలో కరెక్షన్ చేసి మనకి ఫైనల్ కీ అయితే విడుదలైతే చేస్తారు. మార్క్స్ యాడ్ చేసేటివి ఉంటే యాడ్ చేస్తారు. ఏ షిఫ్ట్ వాళ్ళు ఆ షిఫ్ట్‌కి అబ్జెక్షన్స్ రేజ్ చేయవలసి అయితే ఉంటుంది. మీరు ఏ సెషన్‌లో అయితే రాసారో ఆ సెషన్‌లో ఆ పేపర్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గిన అవి మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. అన్ని సబ్జెక్ట్‌లో మీరు ఎన్ని క్వెషన్‌లు మిస్టేక్స్ ఉన్నా గానీ, అన్ని క్వెషన్‌లకి మీరు అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఏ విధంగా రేజ్ చేయాలనేది నేను డీఎస్సీ టైంలో నేను ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఇప్పుడు మీకు టెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీ క్యాండిడేట్ లాగిన్‌లోకెళ్ళి మీరు సర్వీస్ అనే ఆప్షన్‌కెళ్ళి అబ్జెక్షన్ అనే మీకు ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలనేదైతే ఉంటుంది. మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే సైకాలజీకైతే గిన మనకి తెలుగు అకాడమీ బుక్, డీఏడీ బుక్, బీఈడీ బుక్ ఉంది కదా! అది. మిగతా సోషల్, మెథడాలజీ, తెలుగు ఇవేమో మనకి అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా! ఆ బుక్స్ ఎక్కడుందో మీకు ఆ క్వెషన్, ఆ పేజీ నంబరు, ఆ లెసన్ పేరు అవి మీరు ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఇక మీకేమన్నా డౌట్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక ఓవరాల్‌గా మనకి ఈ 4 సెషన్‌లో కలిపి 5 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నారు. ఏ సెషన్‌కి యాడ్ అవుతాయి అనేదైతే క్లియర్‌గా తెలీదు. అది తెలిస్తే గిన నేను వీడియో చేస్తాను. మీరు కూడా వినొచ్చు. ఇక ఇకపోతే వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. వీడియోలోకెళ్ళి ఏ ఏ క్వెషన్స్ వచ్చాయి, ఏవేవన్నా మిస్టేక్స్ ఉన్నాయో అనేది కూడా చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మిగతా పేపర్స్ కూడా చేయండి. ఇక్కడ మనకి ఐడీ నంబర్ అందరికీ ఒకే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి.
కోల్డ్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ ముఖ్య లక్షణము అనేది ఇచ్చారు. మనకి ఏ దశ ముఖ్య లక్షణము అంటే 4వ దశ యొక్క ముఖ్య లక్షణము. ఇక్కడ సెకండ్ క్వెషన్. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే దశని ఏమంటారు? కౌమార దశ అంటారు. ఇక నేను ప్రీవియస్ పేపర్స్ అయితే పెట్టాను ఛానల్‌లో. అవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు దీంట్లో మనకి 50% దాకా అయితే మనం చేయగలిగాము అనైతే చాలామంది అయితే చెప్పారు. డీఎస్సీకి మీకు ఈ పేపర్స్, ఆ ప్రీవియస్ పేపర్స్ యూజ్ అవుతాయి. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది మనకి టెట్ సిలబస్ చేంజ్ అవుతదా అని అయితే అడుగుతున్నారు. టెట్ సిలబస్ పెట్టమని డిఎస్సి సిలబస్ పెట్టమని అడుగుతున్నారు. టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ ఆల్రెడీ ఛానల్‌లో ఉన్నాయి. అండ్ ప్లేలిస్ట్‌లో ఉంది. మీరు ప్లేలిస్ట్‌లో అయితే ఎళ్లి చూడండి. తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి నేను అప్‌లోడ్ అయితే చేశాను. ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితకబాదటం అనేది ఈ రక్షక తంత్రం అనే టాపిక్ మనకి టెట్‌తో పాటు డిఎస్సిలో కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి, ప్రజాస్వామ్యం, సత్యం, అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ ఏమిటంటే అమూర్త ప్రాచాలక దశ. ఒక వ్యక్తి తన 12 సంవత్సరాల బాలికలో 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు జరిగిన పెరుగుదలకు 6 నుండి 12 సంవత్సరాల పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. దీనిని ఈ వికాస నియమంతో వివరించవచ్చును. వికాసము అందరిలో ఒకే విధంగా ఉండదు. సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే న్యాయకత్వ రకం ఏమిటి? జోక్యరహిత న్యాయకత్వం. ఒక తల్లి తన బాబు దూరము, సమయం వంటి భావనలను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉంది. పియాజే ప్రకారం ఈ భావనలు అర్థమవడం ప్రారంభం కావలసిన మానసిక వికాస దశ ఏమిటి? ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. మనకి పాఠశాల వయస్సు అంటారు. ఈ బిట్స్ అన్నీ నేను ప్రీవియస్‌గా మనకి ముందు సెషన్‌లో జరిగినవి నేను 17th రోజు 10th నుంచి అయితే పెట్టాను. అవి అన్నీ చదివిన వాళ్ళు చాలామంది అయితే మార్క్స్ అయితే మేము బిట్స్ అయితే వచ్చాయి మేడం మా సెషన్‌లో అని చెప్పారు. 18th రోజు రాసిన వాళ్ళు. మీరు అందుకనే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఆ ప్రీవియస్ పేపర్స్‌ని అయితే ప్రాక్టీస్ అయితే చేస్తుంటే గిన చాలా వరకు మార్క్స్ అయితే గెయిన్ చేసుకునేవాళ్ళు. ఇక నేను తెలుగులో కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వెషన్స్ అయితే అప్లోడ్ అయితే చేశానండి. వీడియో పెట్టాను. ఎవరైనా తెలుగు సబ్జెక్ట్ రాసి ఉంటే ఆ వీడియో కూడా మీరు చూడండి. తెలుగువి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల వికాసంలో దాదాపుగా చివరి దశగా చెప్తారు. ఇక మనకి ఉత్తర కౌమార దశని. తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన ఒక తల్లి తన అబ్బాయి ప్రగతిని గూర్చి ప్రధానోపాధ్యాయునితో చర్చిస్తూ తమ బాలుడు స్వీయ భావనలను, సంఘంలో తన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని భావిస్తున్నాడని తెలిపింది. ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ బాబు ఈ దశలో ఉన్నాడని చెప్పవచ్చును. మనకి కౌమార దశ. ఇంత లెంతీగా బిట్స్ అయితే ఇస్తున్నాడు. మీరు రేపు డిఎస్సికి కూడా మీరు చాలా హార్డ్‌గా అయితే పేపర్ ఉండబోతుంది. అందుకనే మీరు టైమ్ మేనేజ్‌మెంట్ కావాలి అని అంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది. అంత ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు రేపు ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా చదవడము అనేది అలవాటవుతుంది. ఈజీగా క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. అందుకని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. డెస్కో, క్రాఫర్డ్ ప్రకారం అభ్యసన గురించి సరైన వాక్యాలు గుర్తించండి. మనకి ఏబీసీ అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. ఈ మార్పు దాదాపు శాశ్వతమైనది. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనుభావన ఈ సామర్థ్యానికి సంబంధించింది. సమస్య పరిష్కారము. శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. శాస్త్రీయ నిబంధనకు సంబంధించి మొత్తం ఏబీసీ మనకి ఒక కాన్సెప్ట్ మొత్తాన్నైతే ఇస్తున్నాడు చూడండి. మీరు ఒకటి నేర్చుకుంటే కాదు, కాన్సెప్ట్‌కి సంబంధించి శాస్త్రీయ నిబంధన గురించి మొత్తం నేర్చుకోవాలి మీరు.
నిబంధనకు ముందు, నిబంధన జరిగినప్పుడు, నిబంధన తరువాత ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చారు చూడండి. సహజ ఉద్దీపన ఇస్తే సహజ ప్రతిస్పందన వస్తది మనకి. సహజ నిబంధిత ఉద్దీపన, సహజ ప్రతిస్పందన వస్తుంది. ఇక్కడ నిబంధిత ఉద్దీపన, నిబంధన ప్రతిస్పందన. ఇక్కడ సహజ ప్రతిస్పందన అని ఇచ్చారు. ఇక్కడ నిబంధిత ఉద్దీపన మరియు నిబ నిబంధిత ప్రతిస్పందన వస్తుంది. ఇక్కడ సహజ ప్రతిస్పందన వస్తది. ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన వచ్చింది. ఇక్కడ చాలా వరకు మనకి పేపర్లలో క్వశ్చన్స్ జతపరచుము అనేటివే ఎక్కువగా ఇస్తున్నారు. ఏబీసీ ఏది కరెక్టు, ఏబీ కరెక్టా ఇట్లా కూడా ఇస్తున్నారు క్వశ్చన్స్ అన్నీ. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిందండి. అందుకని డిఎస్సి కూడా మీరు బాగా హార్డ్ వర్క్ అయితే చేయండి. త్వరలోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వైఖరులు, సామర్థ్యాలు, అంతర్గత ప్రేరణ. ఈ వైఖరి, సామర్థ్యాలు, ప్రేరణకు సంబంధించి ఈ టాపిక్స్ డిఎస్సిలో కూడా ఉంటాయండి. ఈ టాపిక్స్ని మీరు బాగా చదవండి. వైఖరి అంటే అతని యొక్క వైఖరిని తెలియచేయడము. ఇక్కడ చూడండి, ఏ పుట్టుకతో ఏర్పడుతుంది. సహజ సామర్థ్యము కూడా మనకి శిక్షణ ద్వారా వికసిస్తుంది. ఇక మనకి అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది. జీవశాస్త్రంలో సెల్ గురించి తెలుసుకున్న జ్ఞానము, భౌతిక శాస్త్రంలో సెల్ భావనను గురించి తెలుసుకోవడంలో జరిగే అభ్యసన బదలాయింపు. మనకి ఇక్కడ జీవశాస్త్రంలో తీసుకున్న సెల్ అనేది మనకి భౌతిక శాస్త్రంలో ఉపయోగపడిందంట. దీన్ని అనుకూల బదలాయింపు కిందకైతే మనకు వస్తుందా, శూన్య బదలాయింపు కిందకు వస్తుందా, వ్యతిరేక బదలాయింపు కిందకు వస్తుందా, ద్విపార్ష బదలాయింపు. ఈ బదలాయింపు క్వశ్చన్ మనకి డిఎస్సిలో ఉంటుంది. తెలుగులో ఇప్పుడు మనకి టెట్లో కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే టాపిక్ ఇది. అనుకూలం అంటే రెండు, మనకి దీంట్లో ఉన్నది మనకి దీంట్లో ఉపయోగపడడం. ఇక్కడ ఘటానికి సంబంధించింది, ఇక్కడేమో జీవశాస్త్రానికి సంబంధించింది. జీవశాస్త్రం అంటే మనకు కణానికి సంబంధించింది, ఇక్కడ ఘటానికి సంబంధించింది. కాబట్టి మనకి ఇక్కడ ఏమి అభ్యసన అనేది మనకి దీంట్లో ఉన్న అభ్యసన మనకి దీంట్లో సోషల్లో మనకి ఉపయోగపడదు. కాబట్టి దీన్ని శూన్య బదలాయింపు అని అనాలి. ద్విపార్శ్వ బదలాయింపు అంటే మనము ఒక చేత్తో చేసే పనిని ఇంకొక చేత్తో కూడా చేయగలము అని అంటాం కదా. రెండు చేతులతో చేసే పనులు ఎక్కువగా ద్విపార్శ్వ బదలాయింపు కానీ కిందకు వస్తాయి. వ్యతిరేక బదలాయింపు అంటే ఒక దాంట్లో మనము ఇప్పుడు మీరు ఒకటి చేసి ఇంకొక దాంట్లో వ్యతిరేక ఫలితాలు ఇచ్చిందనుకో, దాన్ని వ్యతిరేక బదలాయింపు అనే అంటారు. అనుకూలం అంటే మనకి అనుకూలంగా ఉపయోగపడడం. ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, అది ఇంకొక సబ్జెక్ట్ కూడా దానికి ఉపయోగపడదు. ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకున్నప్పుడు మనకి హిందీ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. అందుకని సాంస్క్రిట్ నేర్చుకున్న వాళ్ళకి హిందీ ఈజీ ఉంటుంది. ఇది అనుకూల బదలాయింపు. అదే మీరు హిందీ నేర్చుకున్న వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంటే దానికి కొంచెము వేరియేషన్ ఉంటుంది. అది వ్యతిరేక బదలాయింపు కిందకు వస్తుంది. ఇలాగా మనకి ఇవి మీరు నేర్చుకోండి. ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని టెన్మర్ ప్రతిపాదించాడు. ప్రజ్ఞకు శూన్యస్థానం ఉండదు. ఇక ఆర్మీ బీటా ఒక అశాబ్దిక ప్రజ్ఞ పరీక్ష. ఇక్కడ మనకి ఏబిసి అనేది ఇచ్చారు. హిప్పోక్రటస్ ప్రకారము శ్లేష్మ ప్రవృత్తి గలవారు లక్షణాలు. ఇక్కడ శ్లేష్మ ప్రవృత్తి గల లక్షణాలన్నీ అడుగుతున్నారు. డి ఉద్వేగపరంగా బలవంతుడు, ఇక శారీరకంగా బలహీనుడుగా ఉంటాడు. మనకి ఈ మూర్తిమత్వం లెసన్లో ఉంది అదంతా. రోషాక్ శిరామరకుల పరీక్ష ద్వారా అంచనా వేయున్నది. మనం మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాం. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది అని చెప్పడంలో అతని యొక్క రక్షక తంత్రాలు. మనకి రక్షక తంత్రాల నుంచి ఇప్పుడు 2 బిట్లు అయితే వచ్చాయి చూడండి. కఠినంగా ఉందని చెప్పడము అనేది ఇక్కడ మనకి హేతువీకరణ కిందకైతే వస్తుంది. అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కదా, అది హేతుకీకరణని. మనం చేయలేని పనిని దాని మీద విమర్శ చూపించడాన్ని మనకి హేతుకీకరణ అని అంటారు. పరిహార ప్రతిగమనము, ప్రక్షేపణము ఇవన్నీ మీరు చూసుకోండి. ఇక్కడ ఎరిక్సన్ ప్రకారము శ్రమించడము, న్యూనత అనునవి ఈ మనోసాంఘిక వికాస
దశల్లో వ్యక్తమవుతాయి. ఎరిక్సన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ ఎరిక్సన్ టాపిక్‌ని మీరు బాగా చూసుకోండి. డీఎస్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డీఎస్సీలో ఆల్రెడీ వచ్చింది. టెట్‌లో ప్రతి సెషన్‌లో అయితే ఈ ఎరిక్సన్ గురించయితే బిట్ అయితే ఉంది. పాఠశాల దశ. కొత్తగా రాసేవారి కోసమైతే నేను చెప్తున్నానండి. మీరివన్నీ మాకు తెలుసు మేడం అని చాలామందయితే అనుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు టెట్ బీఈడీ అయిపోయి టెట్ రాసేవాళ్ళుంటారు కదా! వాళ్ళ కోసమైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సారయితే మెసేజ్ పెట్టారు. "మీరు ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి గదా! మళ్ళీ ఇవి మేము చూసుకోగలము" అని అయితే అనన్నారు. కాదండి. ఈ పేపర్ అనేది నేను ఎందుకు పెడుతున్నాను అంటే, కొత్తగా ఇప్పుడు టెట్ రాసే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ ప్రీవియస్ పేపర్ ఏ విధంగా ఉంది అని చూసుకోవడానికి నా ఛానల్‌కొచ్చారనుకోండి, తెలుగు వెలుగు ఛానల్‌లో అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి అనే ఉద్దేశ్యంతో అయితే నేను పెడుతున్నాను. మీరు కూడా రేపు డీఎస్సీకి ఏ విధంగా ఉంటుంది పేపరు, మనకి సోషల్ బిట్స్ ఏమొచ్చాయి అనేది ప్రీవియస్ పేపర్స్‌లో నుంచి మనకి 10% దాకా బిట్స్ అయితే వస్తాయి. అందుకని అలా చూసుకోవచ్చనే ఎప్పటికీ ఉంటుందనే ఉద్దేశ్యంతోటైతే నేను పెట్టడం అయితే జరుగుతుంది. మిగతా సెషన్‌లో వాళ్ళు కూడా ఏ విధంగా ఉంది మిగతా సెషన్‌లో పేపరు అని తెలుసుకోవడానికి పేపర్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే మనకి వెబ్‌సైట్‌లో అనేది ఎప్పటికీ ఉండవు. మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు మనకి కొన్ని రోజుల తర్వాత ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ తీసేస్తారు. ఛానల్‌లో అయితే ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో అయితే నేను పేపర్ అయితే పెడుతున్నానండి. మీరు తప్పుగా అనుకోకండి. మీకు ఒకవేళ తెలిస్తే మీరు చూడకండి, స్కిప్ చేయండి. అవసరమైన వాళ్ళు చూస్తారు. మీరలాంటి కామెంట్స్ అయితే చేయకండి. క్రింది వానిలో స్వతంత్రానంతరం విద్యా కమిషన్ కానిది? భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం శిశు కేంద్రీకృత విద్య వేటికి ప్రాధాన్యతనివ్వాలి అని సూచించింది? ఏ, బి, సి. పిల్లల అనుభవాలు, పిల్లల అభిప్రాయాలు, చురుకైన భాగస్వామ్యం. ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఏ వ్యవస్థల సహసంబంధంతో పనిచేస్తుంది అని ఇచ్చారు మనకి. ఇక్కడ ఏ, బి కరెక్ట్. మానవులు, యంత్రాలు, సామాగ్రి, మాధ్యమం, పద్ధతులు. నిశ్శబ్ద జ్ఞాన సముపార్జనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మనకి యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా జరుగుతుంది. ఇక టోమిన్సన్ ప్రకారము వ్యక్తిగత బోధనా విధానంలో అంశం కానిది మనకి అభ్యసన సామాగ్రి. మౌస్కు సాధారణ ప్రత్యామ్నాయ పరికరం టచ్ ప్యాడ్. పీపీటీలో యానిమేషన్ రిబ్బన్ పైన ఉన్న టైమింగ్ గ్రూప్ నుండి దీనిని వర్తింపచేయవచ్చును. యానిమేషన్ వేగానికి పట్టే సమయము. ఇక మనకి అండు కమాండ్ కోసం ఉపయోగపడునది. అండు చేయాలంటే మనకి Ctrl+Z. 75% చతుర్థాంశక విచలనములో 75% విలువను ఇలా సూచిస్తారు? 3n/4. 2, 12, 20, 30-40 పౌనఃపున్య విలువను y అక్షం పైన గుర్తించబడ్డాయి. దీనితో ఏర్పడే సంచిత పౌనఃపున్య వక్రపు ఆకారము. మనకి ఇవి డిఎస్సిలో కూడా ఇక్కడ ఎక్కువగా మనకి ఈ పౌనఃపున్యము, మధ్యగతాల గురించి అయితే ఎక్కువగా ఇస్తున్నారు. బిట్స్ అయితే మీరు చూసుకోండి. ఆరోహణ. ఇక నుంచి మనకి 30 బిట్స్ అయితే తెలుగు నుంచి వస్తున్నాయి. చూడండి. భరతుడు పేర్కొన్న నాట్య లక్షణాన్ని పూర్తిగా పునికి పుచ్చుకున్నటువంటి తెలుగు జానపద రూప వాలకం. ఈ రూప విశాఖ శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలం కిందట వరకు ప్రచారంలో ఉండేది. ఇప్పుడుందో లేదో తెలియదు కానీ భరతుడు వర్ణించిన ప్రథమ నాటక ఆవిర్భావ విధానం ఈ నాటకాల్లో మనకు కనిపిస్తుంది. భరతునికి ముందు ఈ రూపం విపుల ప్రచారంలో ఉంది. ఇక భరతుడు పేర్కొన్న నాటక లక్షణాలు వాలకానికి లేవు. తెలుగు ఏకాంకాలను లేదా నాటికలను 6 రకాలుగా విభజించారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు తమ ఏకాంకిక అనే వ్యాసంలో. చారిత్రక పాత్ర,
చిత్రణంలోని చలంగారి భానుమతి, బుచ్చిబాబు గారి తిష్య, రక్షిత మొదలైనవి ప్రసిద్ధములు. కాల్పనిక వాతావరణ చిత్రణలోని అవధాని గారి జగజ్యోతి, కృష్ణశాస్త్రి గారి ఊర్వశి మొదలైనవి ప్రసిద్ధములు. వ్యాఖ్యాన దృష్టితో చూసిన రచనలు జివి కృష్ణారావు గారి భిక్షాపాత్ర, అడవి బాబురాజు గారి చింతా దీక్షితులు గారి తొలి రచనలు పరిశీలనార్హములు. ఇక్కడ మనకి కాల్పనిక వాతావరణ చిత్రణకు దృశ్యరక్షతి ఉదాహరణ. ఇక్కడ బట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు నప్పుడు రోహితునకు నాత్మజుండగు కమలాకరుండన నవివేకి గలడు అని కమలాకరుడు వీరి కుమారుడు. మనకి 2 పద్యాలు 2 గద్యాలు నేను ప్రీవియస్గా చెప్పా కదా, అవి అయితే ఇక్కడ ఉన్నాయి. త్రివిక్రముని ఉరగపతి తల లవలనురు తరజవమున నసురులూది తత్పుచ్చముని నిర్జర వరులూది మహమత్సరమున వడిద్రిచిత్రచి జనమరి యున్నన్. వాసుకికి తన సంబంధమైన వారిని ఛేదించక పరులను హింసించునది అని ఉత్పత్త్యార్థమునిచ్చు పదము. బల్లము. శరము పదానికి నానార్థము. బాణము జలము. మెరుపు పదానికి పర్యాయ పదాలు. శంప, సౌదామిని. కైవడి పదానికి అర్థము. ప్రాకారము. ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో ఉన్నవే అండి, అర్థాలు పర్యాయ పదాలు. ఇవి టెక్స్ట్ బుక్లో మనకి బ్యాక్ సైడ్లో ఉన్న వాటిని ఇచ్చారు ఎక్కువగా. ముక్కుకు ముత్యము గట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది, ఈ పొడుపునకు విడుపు ఏమిటి? ద్వీపము. జ్ఞాపకము చేసుకొను అనే అర్థంలో ఉపయోగించు జాతీయము. నెమరు వేయు. వాయుపుత్రుడు లంకవడి తోడజొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగి రాక్షస రణములో రామచంద్రుడు వీర పరాక్రమ విధి చెందినట్లు అనేది ఇచ్చారు. బాలచంద్రుని ప్రతిజ్ఞా పాఠంలోని ఈ మాటలు మనకి బాలచంద్రుని ఐతమ్మతో అన్నాడు. ఇది కూడా మనకి ప్రీవియస్ పేపర్స్లో ఉందండి. శ్రీనాథుడు వీరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు. ఇక్కడ మనకి పెదకోమటి వేమారెడ్డి. శ్రీకృష్ణదేవరాయలు ఈ భాషలో పండితుడు. మనకి అయిన సంస్కృతము, ఆంధ్ర, కన్నడము మూడిటిలో ఉన్నాడు. తాంబూలాలు ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నది ఎవరు? అగ్నిహోత్రావధానులు. పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ఇక్కడ మనకి ఆకుల. ఇక్కడ ఉపన్యాస కళ, బతుకుగంప, స్నేహం, చదువు, ఇవన్నీ మనకి ఇతివృత్తాలు, ప్రక్రియలు, రచనలు, కవులు ఉన్నారు కదా, ఇవి అన్నీ మనకి జతపరచమనే బిట్స్ అయితే ఎక్కువగా ఇస్తున్నారు. మీరు అవి అయితే నేర్చుకున్నారంటే మీకు మినిమం 5 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఉపన్యాస కళ అనేది జీవన నైపుణ్యము. బతుకుగంప అనే ఇతివృత్తం కలిగింది. బతుకుగంపకి మనకి కుటుంబ విలువలు వస్తాయి. స్నేహానికి వ్యక్తిగత వికాసం. స్నేహము అనేది వ్యక్తిత్వ వికాసము. నా చదువు అనేది స్ఫూర్తినికి సంబంధించింది. గుహుడు ఈ ప్రదేశానికి రాజు. ఇక్కడ శృంగిబేరపురం. 1955లో హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ప్రారంభించిన వారు ఎవరు అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏమిటి అంటే జీవని. ఇక మనకి వారసుడు వీవు రూపంబు దాల్చి కదలించియాడు తోడబుట్టి అనేటివి ఇవి సందులు మనకి
సందులైతే గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ తోడ, బుట్టి ఇట్లా మనకి అబ్ అరసున్నా ఉన్నిందనుకోండి, దీన్ని మనము ధృత ప్రకృతిక సంధి కిందకి చూసుకోవాలి. మీరు చూసుకోండి. ఫోర్త్ దానికి రా ఎక్కడుంది? 2 ఆప్షన్‌లలో అయితే ఉంది కదా! ఇక్కడ మనము వారసు వారసుడ వీవు అనైతే ఇచ్చాడు గదా! వారసుడు ప్లస్ వీ వీడు రూపము దాల్చి కదిలించి యాడు ఇవన్నీ మనకి గసడదవాదేశ సంధి, ఉత్వ సంధి ఇవన్నీ ఉన్నాయి కదా! మనకి ఆకి వారసుడు వీరు అనేది ఉత్వ సంధి కిందకొస్తుంది. రూపము దాల్చి అనేది గసడదవాదేశ సంధి, కదిలించి యాడు అనేది దృఢాగమ సంధి కిందకొతే వస్తుంది. మనకి ఈ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సమాస పద విగ్రహ వాక్యాలకు సంబంధించి సరి అయినది. ఇక్కడ యథావిధి, విధి ఎట్లో అట్లు. ఇక్కడ అచ్చునకు ఆమ్రేటి తమ్ము పరంబగునప్పుడు సంధి తరచుగా నగును. నేను రాను అని నరేషు రఘుతో అన్నాడు. ఈ వాక్యానికి సరైన పరోక్షనుకృతి ఏమిటి? రమేష్ తాను రానని రఘుతో అన్నాడు. నిరయంభైన నిబంధమైన ధరణి నిర్మూలనంభైన దుర్ ఈ పద్యానికి అనుసరించిన సత్యం ఏమిటి? మనకి ఇక్కడ మనకి ఈ అని అయితే ఇచ్చారు. భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. ఈ వాక్యానికి కర్మణి వాక్యము. నా మాటలకు శక్తిని భగవంతుడు చేత ప్రసాదించబడింది. క్రింది వాణిలో సరి అయిన వాక్యాలు గుర్తించండి. ఇక్కడ మనకి ఈ ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పినట్లయితే అది రూప కాలకారమవుతుంది. అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నాడు. ఇది రూపక అలంకారం. ఊహా ప్రధానమైనది ఉత్ప్రేక్ష అలంకారం. మన వేటికి నూతనమా తన మానిన బ్రేమ తనకు దక్కితి ననుమా నను మానక దనరం ధనరంతులు మాని నరసదవు రమ్మవే. అంటే మనకి ఇది ఇక్కడ చూడండి, మనకి ముక్త పదగ్రస్తము అని అయితే అవుతుంది. ముక్త పదగ్రస్తం అంటే మనకి చివరలో వదిలిన పదాన్ని మళ్ళీ అదే పదముతోటి స్టార్ట్ చేయడాన్ని ముక్త పదగ్రస్తము అని అంటారు. ధనరం వచ్చింది కదా. ఈ క్రింది వాణిలోని సామర్థ్యాత్మక వాక్యాన్ని గుర్తించండి. పాపాయి నడవగలదు. యథావిధి ఆ బాలగోపాలం అనువర్షం అను పదాలతో పూర్వ పదాలని ఏమంటారు? అవ్యయాలు అని అంటారు. ఇక్కడ కింద మనకి సరికాని జతను గుర్తించండి అని అన్నారు. ఈ అనేటివి మనకి సరికాని జత. ఇక మనకి ఇది నిద్రపోయింది కాదు, పోతుంది. మనకి వర్తమానం ఉండాలి, దేనికేమో భూతకాలం అనేది ఉండాలి. ఇక్కడ ఈ పాఠంలోని మాయా కంబలి ఇతివృత్తాలు అయితే అడిగారు. 2 అడిగారు చూడండి. ఇతివృత్తాల గురించి మనకి ఇక్కడ సరికానిది అనేది ఇవ్వడం వచ్చింది. ప్రియమైన నానుక అనేది కుటుంబ సంబంధాలు. ఈ విధంగా మనకి తెలుగులో ఉన్న బిట్స్ అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయండి. మనకి 30 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. ఇక ఇక్కడ చూడండి, మనకి ఇంగ్లీష్లో నుంచి 30 బిట్స్కి ఆన్సర్స్ చూడండి. ఒక యాంటోనియము, ఒక సినోనియము ఇస్తున్నారు. అండర్లైన్ ద వర్డ్. సెకండ్ ఆప్షన్ ఇక్కడ చూడండి, 62కి సెకండ్ ఆప్షన్ పెయిడ్. ఇక్కడ హ్యాస్ బీన్ రైటింగ్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ 66కి థర్డ్ ఆప్షన్ వాకౌట్. ఇక్కడ 67కి థర్డ్ ఆప్షన్ క్లోజ్ క్లాక్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్.
ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ 71కి ఫోర్త్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 72, 73కి ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ థర్డ్ ఆప్షన్ హ్యాస్ గాన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, 88కి ఫస్ట్ ఆప్షన్, 89కి థర్డ్ ఆప్షన్, ఇక్కడ 90కి ఫస్ట్ ఆప్షన్. ఇక మనకి సోషల్లోనేమో 48 బిట్స్ అయితే ఉంటాయి. ఇవి మిగతా 12 బిట్స్ మెథడాలజీ ఉంటాయి. 48 బిట్స్ అయితే చూడండి. ఈ పేపర్ కొంచెం హార్డే అనిపిస్తుందండి. నిన్న 18th ఫస్ట్ షిఫ్ట్ ఆర్ సెకండ్ షిఫ్ట్ అది కొంచెం ఈజీగానే ఉంది. దీంట్లో చూద్దాము. సూర్యునికి సంబంధించని వాక్యాన్ని గుర్తించండి. సూర్యునికి ఉపరితలం పైన దాదాపుగా 1,00,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సంబంధించని వాక్యం అనేది అడిగారు. శీతాకాల అయనాంతం సంభవించే రోజు ఏమిటి? డిసెంబర్ 22. ఇక కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల. 94. యారాడ కొండలు, నల్లమల కొండలు, శేషాచలం కొండలు అనేటివి మనకి సరైన ఇది వాటిని జతపరచుము అనేది ఇచ్చారు. ఇక్కడ యారాడ కొండలు అనేటివి మనకి విశాఖపట్నంలో, నల్లమల కొండలు అనేది మనకి కర్నూలు డిస్టిక్లో, శేషాచలం అనేటివి తిరుపతిలో ఉంటాయి. సరైన వాక్యాన్ని గుర్తించండి. బౌద్ధ వాస్మయంలోని సూక్తి పీఠికలో గల 5 నికాయాలలోని మూడవది మధ్యమ నికాయ. బౌద్ధ వాస్మయంలోని సుత్తి పీఠకంలో గల 5 నికాయాలలో మొదటిది దిగానికాయ. ఇక్కడ బి ఓన్లీ కరెక్ట్ మనకి. సరైన కాలక్రమ వరుసతో అమర్చిన రాజుల వరుసను గుర్తించండి. మీకు ఈ బిట్స్ అనేటివి కంటెంట్ బిట్స్ మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి. మనకి టీజీటీ, పీజీటీ రాసే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో అడుగుతారు కాబట్టి మీరు ఈ పేపర్ని ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు నెక్స్ట్ మనకి డిఎస్సిలో టీజీటీ, పీజీటీ రాసే వాళ్ళకి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ బిట్స్. మీరు వీటిని ప్రాక్టీస్ అయితే చేయండి. అన్ని సెషన్లో మీకు 48 మనకు ఉన్నాయి కదా, అన్నీ 150 మనకి మ్యాక్సిమం మనకి 150 దాకా అయితే వస్తాయి. మినిమం 200 దాకా ఆ బిట్స్ అన్నీ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. వీటి నుంచి మీకు 50% బిట్స్ అయితే వస్తాయి. చంద్రగుప్త మౌర్య, బింబిసార, అశోక, సముద్రగుప్త. ఇవ్వబడిన ప్రదేశాలను వాటి ఉనికిని ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి. మనకి ఉత్తరం నుంచి దక్షిణానికి అనేది సాంచి, అజంతా, బాదామి. మ్యాప్ పాయింట్ అయితే చూసుకోండి. దీంట్లో తైమూర్ దండయాత్ర కాలం నాటికి భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించబడుతున్నటువంటి సుల్తాన్ల వంశం ఏమిటి? తుగ్లక్ వంశం. ఇక ఢిల్లీ కాపూరా నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? తోమర వంశం. ఇక భూమధ్య రేఖా ప్రాంతము, సవన్నాలు, ఎడారి ప్రాంతము, టైగా ప్రాంతము. మనకి ఫస్ట్ ఆప్షన్కి ఏ. భూమధ్య రేఖా ప్రాంతము 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలకు ఉంటుంది. సవన్నా ప్రాంతము అనేది మనకి
10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల్లో ఉంటున్నాయి. ఎడారి ప్రాంతం అనేది 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. టైగా ప్రాంతము అనేది 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు. మనకి ఢిల్లీ సుల్తాన్ల పాలనలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేసినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? గురునానక్. మార్కెట్ల రకాలకు చెందిన వాటిలో భిన్నమైనది కనుక్కోండి. ఇక్కడ వారాంతపు మార్కెట్. మసునూరి నాయకుల రాజధాని రేకపల్లె. ఈ నది లోయ ప్రాంతంలో ఉండటం వలన ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. శబరి. నిజాముద్దీన్ ఔలియా వీరి శిష్యుడు బాబా ఫరీద్. మొదటిసారి విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగాను ఈ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించబడింది. 10వ పంచవర్ష ప్రణాళికలో. ఇక్కడ చూడండి మనకి హక్కులు ఇచ్చారు, ప్రాథమిక హక్కులు. ఇక జతపరచమనైతే ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి మత స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, స్వేచ్ఛ హక్కు. ఈ విధంగా ఇచ్చారు కదా. మనకి మత స్వాతంత్రపు హక్కు అనేది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఫస్ట్ ఉన్నది కదా మనకి మత స్వాతంత్రపు హక్కు. ఫస్ట్ దానికి ఇక్కడ చూడండి సి. ఇక్కడ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది బి. ఇక్కడ బి అనే ఆప్షన్ చూడండి మనకి థర్డ్ ఆప్షన్లో ఇక్కడ బి ఉంది కదా. ఈజీగా మీరు ఒక తెలిస్తే ఆన్సర్ ఇట్లా జతపరచమనేవి పెట్టేయచ్చు. టైం సేవింగ్ అవుతుంది. పేర్నాన్ని ఫస్ట్ దానికి సి, సెకండ్ దానికి ఏ. ఇక్కడ స్వేచ్ఛ హక్కు అనేది డిగ్రీ ఉంది. ఇక్కడ చూడండి ఈ క్రింది సన్నివేశం ఏ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది? ఒక మహిళ అయినటువంటి కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించకపోయినట్లయితే సమానత్వపు హక్కు. ఈ తేదీన ఆంధ్రప్రదేశ్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అమల్లోనికి వచ్చింది. ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు ఏప్రిల్ 1 ఇక్కడ మనకి 2010లో వస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది. మనకి హక్కుల నుంచే ఎక్కువ వచ్చాయి ఈ సెషన్లో బిట్స్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో జనాభా విస్తరణను ప్రభావితం చేసే కారకం ఏమిటి? సామాజిక కారకాలు. అంతరించిపోతున్నటువంటి పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన అంతర్జాతీయ సంస్థ CITES సైట్స్. ఇనుము, ఉక్కు పరిశ్రమల యొక్క ఉత్పాదకాలు ABCD మనకి మొత్తం ముడి ఇనుము, బొగ్గు, సున్నప్రాయి, శ్రమ, భూమి, ఇక మూలధనము. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ మొఘలు చక్రవర్తి ఏ సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేసుకున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది? ఔరంగజేబ్. చెవిటి వానికి వినబడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి అని అన్నది భగత్ సింగ్. 1929లో ఇతని అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ కోసం పోరాడాలన్న తీర్మానం చేయబడింది. జవహర్లాల్ నెహ్రూ. అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుకొని భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత? 7516.6 కిలోమీటర్లు. ఇక మనకి సరైన వాక్యాన్ని గుర్తించండి. బి ఓన్లీ అనేది. వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న ఉన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ పెట్టి కూడా చూసుకోండి. ఫ్రాన్స్ జాతీయ గీతం మార్సెయిల్స్. శాంతికి, సమానత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడడం నాజీ
యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన ప్రాంతం ఏమిటి? న్యూరెంబర్గ్. ప్రముఖ నియంత పినోటిట్ పరిపాలించిన దేశం ఏమిటి? చిలీ. ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే రోజు 25th జనవరి. ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తి సాధించడానికి అవకాశం గల ఉత్తమ పద్ధతులు మనకి సి.డి. బహుళ పంటల సాగు, ఇక అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడము. 2019-2020లో 18 నుండి 23 సంవత్సరాల వయస్సులోని వారి యొక్క ఉన్నత విద్యలోని స్థూల నమోదు నిష్పత్తి 27%. మొట్టమొదటి విజయవంతమైనటువంటి బట్టల మిల్లు స్థాపించిన ప్రదేశము ముంబై. క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్లెజర్ డిపాజిట్లో లభించే ఖనిజాలకు తుప్పు పట్టే లక్షణం ఉంటుంది. ఇనుము ఉక్కు పరిశ్రమ బొకారో, దుర్గాపూర్, రూర్కెలా. మనకి జీకేలో కూడా ఎక్కువగా ఇస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇక్కడ మనకి బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం అనేది సోవియట్ యూనియన్, దుర్గాపూర్ యునైటెడ్ కింగ్డమ్, రూర్కెలా అనేది జర్మనీ. మీకు ఆప్షన్ 2. చికాగోలోని ఒక జంతు వధశాలలో ఉపయోగించే అసెంబ్లీ లైన్ పద్ధతిని డెట్రాయిట్లోని తన కార్లు తయారు చేసే కర్మాగారంలో ఉపయోగించిన వారు హెన్రీ ఫోర్డ్. ఎల్ డోరాడో అనేది బంగారానికి ప్రసిద్ధమైన నగరం. బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడలేదని, కానీ సమాజంలోని విప్లవం రావాలని కోరుకుంటున్నాను అని ఉద్ఘాటించిన వారు భగత్ సింగ్. వినియోగదారుల రక్షణ చట్టం 1986కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. భారతదేశంలోని వినియోగదారులను మరింత బలోపేతం చేసేందుకు సిఓపిఆర్ఏను 2019వ సంవత్సరంలో సవరించారు. ఆర్థిక వ్యవస్థలోని రంగాల ఆధారంగా భిన్నమైన దానిని గుర్తించండి. చేపలు పట్టేవారు. శ్రీలంక తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి చట్టం చేసిన సంవత్సరం 1956. పులిచింతల ప్రాజెక్టు ఏ నది పైన నిర్మించబడింది? కృష్ణా జిల్లా. ఇక్కడ నీతి ఆయోగ్ మొదట వైస్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రతిపాదించిన ప్రణాళిక మాల్టోవా ప్రణాళిక. నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చెందనిది టోంబోలో. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గుర్రాల ద్వారా జరిపే తపాలా బదిలీ వ్యవస్థను ఎలా పిలుస్తారు? ఉలుక్ అని పిలుస్తారు. ద్రవ్యోల్బణ రేటు 4 నుండి 10% మధ్యలో ఉంటే అప్పుడు దానిని ఇలా పిలుస్తారు? పరిగెత్తే ద్రవ్యోల్బణము అంటారు. ఇంకా మనకి మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయి, 12 బిట్స్. ఓకియోనోమస్ అనే 2 గ్రీకు పదాల నుండి ఏర్పడిన సాంఘిక శాస్త్ర విభాగము అర్థశాస్త్రము. క్రింది వాటిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. ఆశయాల నుండి గమ్యాలను ఏర్పడతాయి. లక్ష్యాలు నిర్దిష్ట కాల పరిమితిలో సాధించగలిగేటివి. సాంఘిక శాస్త్ర విలువల లక్షణాల గురించి సరైన సమాధానం గుర్తించండి. సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. క్లిష్టత స్వభావరీత్యా క్రింది విద్యా లక్ష్యాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
చూడండి మనకివి. ఏ శాస్త్రం కూడా ప్రాథమిక స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అను సూత్రం పైన ఆధారపడి విద్యా ప్రణాళిక ఉపయోగము. వర్తులాకార ఉపగమనము. హెన్రీ మోరిసెస్ రూపొందించిన యూనిట్ బోధనా సోపానాలపై లో వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడే దశని సాంశీకరణ అంటారు. పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైనటువంటి పద్ధతి ఆగమన పద్ధతి. క్రింది వానిలో భాగస్వామ్య అభ్యసన విధానాలు. ఏ జట్టు పని, ఇక బి ప్రయోగశాల కృత్యము, గ్రంథాలయ పఠనము. నిర్మాణాత్మక అభ్యసన సందర్భంలో భాగంగా భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. వారికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రాజ్యాంగ సవరణను పరిశీలించమని సూచించవచ్చును. ఇక్కడ 42. ఇక్కడ డొనాకో, డివర్, జేమ్స్ సేవర్లు అభివృద్ధి చేసిన బోధనా పద్ధతి న్యాయ ధర్మ విచారణ పద్ధతి. కొఠారియా కమిషన్ ప్రకారము మూల్యాంకనము. ఏ బి సి 3 మనకి థర్డ్ ఆప్షన్. నిరంతర ప్రక్రియ విద్యా లక్ష్యాలతో సంబంధం కలిగినది. విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ప్రభావం చూపుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన జాతీయ మదింపు కేంద్రం ఏమిటి? ప్రకాష్. మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంతటితోటి అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి అన్ని బిట్స్ అయితే చూసాము. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఐడి నెంబర్ పెట్టండి. ఏ క్వశ్చన్ అయినా మీకు డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మిగతా వాళ్ళు కామెంట్స్ చూస్తారు. అది రైటా రాంగా అనేది కూడా తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది మీ సోషల్ సబ్జెక్ట్ కాబట్టి సోషల్ సబ్జెక్ట్లో మెథడాలజీలోని మీరు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కడ మీరు చదివిన క్వశ్చనే ఉంటుంది కదా మీ బుక్లలో ఏ పేపర్లో ఉంది అనేది నోట్ చేసుకోండి. అది రైటా రాంగ్గా ఆన్సర్ ఇచ్చారా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారా అనేది మీరు గుర్తించి అవి మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ తెలుగులో 10th రోజు మార్నింగ్ షిఫ్ట్లో మనకి 4 క్వశ్చన్స్ అయితే రాంగ్ అయితే ఇచ్చారు. ఆ 4 క్వశ్చన్స్ అబ్జెక్షన్ ఏ విధంగా రేజ్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది వీడియో పెట్టానండి. ఆ వీడియోని మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక సోషల్‌లో అయితే పెట్టలేదు. మీరు ఏమైనా ఉంటే పంపిస్తే గిన నేను వీడియో చేసి పెడతాను. అందరూ చేయగలుగుతారు. నాకు తెలుగు సబ్జెక్ట్ నాకు గ్రిప్ ఉంది కాబట్టి తెలుగు సబ్జెక్ట్ మీద నేను ఆ క్వశ్చన్స్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. షిఫ్ట్ 2లో అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంది. దానికి అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. ఇక మీకు ఏమైనా సోషల్‌లో ఉంటే గిన అయితే మీరు చెప్పండి. నేను వీడియో అయితే చేస్తాను. నేను కూడా ట్రై చేస్తాను. వీటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూడడానికి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెట్, డిఎస్‌కి సంబంధించిన ఆల్ కంటెంట్ మన ఛానల్‌లో ఉంటుంది. అన్ని పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెట్ పేపర్స్, డిఎస్సి పేపర్స్, సిలబస్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు టీజీటీ, పీజీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్, హెచ్జిటి సిలబస్ అన్ని సిలబస్లు మన దాంట్లో ఉన్నాయి. అందరూ చూడండి వాటిని. ఆ సిలబస్ ప్రకారం మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అబ్జెక్షన్స్ రేజ్ చేయడం అనేది మర్చిపోకండి. మీరు మిస్టేక్ ఉన్న క్వశ్చన్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కామెంట్స్ అందరూ చూస్తారు. వాళ్ళు కూడా కామెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.